చూస్తే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్న ట్రంప్ రానున్న రోజుల్లో 2 దేశాలతోనూ కలిసి పనిచేస్తామని, వ్యాపార వాణిజ్య సంబంధాలను పెంచుతామన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్న ట్రంప్ రానున్న రోజుల్లో 2 దేశాలతోనూ కలిసి పనిచేస్తామని, వ్యాపార వాణిజ్య సంబంధాలను పెంచుతామన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిసేపు క్రితం చేసినటువంటి ట్వీట్ కొంత సంచలనాన్ని సృష్టిస్తుంది. ఆయన చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అంటే ఇరు దేశాలకు వాణిజ్యాన్ని పెంచుతాను, వాళ్ళ ఎవరితో చర్చలు జరపకుండానే ఈ మాట ఇస్తున్నాను అంటూ ఆయన ఆ ట్వీట్ లో పేర్కొనడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి టారిఫ్ వార్తతో అన్ని దేశాలను బాగుతున్నటువంటి ట్రంప్ ఈ 2 దేశాలను మాత్రం కనుగరించి ఆ 2 దేశాలకు మాత్రం వాణిజ్యాన్ని పెంచుతానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అందులో ప్రధానంగా నిన్న మనం చూసాం ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడానికి అంటే ట్రంపే మధ్యవర్తి ట్రంప్ 48 గంటల పాటు ట్రంప్ అదేవిధంగా జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు, కేంద్ర విదేశాంగ అక్కడ ఉన్నటువంటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వీరందరూ కూడా చర్చలు జరిపిన తర్వాత ఈ కాల్పుల విరమణకు ఇరు దేశాలు కూడా అంగీకరించడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేస్తూ భారత్ పాకిస్తాన్ పట్ల ప్రశంసలు కూడా గుర్తించారు. ఈ సమయంలో తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. భారత్ పాకిస్తాన్ బలమైనటువంటి నిశ్చలమైనటువంటి నాయకత్వం పైన నాకు చాలా గర్వంగా ఉంది. వారు ధైర్యం, జ్ఞానం, బలాన్ని చూపించి ఇప్పుడే ఆగిపోవాల్సినటువంటి సమయాన్ని కూడా గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క సమయాన్ని అంటే సరైనటువంటి నిర్ణయం సరైన సమయంలో తీసుకోగలిగారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతుంటే ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది. లక్షలాది మంది నిర్దోషుల ప్రాణాలు పోయేవి. మీ ధైర్యవంతమైనటువంటి చర్యల ద్వారా మీ వారసత్వం మరింత గొప్పగా మారింది, మీ లెగసీ గొప్పగా మారింది అంటూ ఆయన ప్రశంసలు గుర్తించారు. అమెరికా ఈ చారిత్రాత్మకమైనటువంటి విరోచితమైనటువంటి నిర్ణయానికి మద్దతు ఇచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. మరోపక్క ముందుగా చర్చించినప్పటికీ కూడా ఇరు దేశాలతో ఈ గొప్ప దేశాలతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను. అదనంగా ఈ యొక్క 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనిపెట్టేందుకు నేను మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను. భారత్ పాకిస్తాన్ నాయకత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలి, అద్భుతమైనటువంటి పని చేశారు అంటూ ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మరి 1000 సంవత్సరాల తర్వాత అయినా మరి ఆయన ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం కనిపెడతారు అన్నది ఇప్పుడు కొంచెం అంటే ట్వీట్ చేసిన తర్వాత అందరూ కూడా ట్వీట్ కి అందరూ రిప్లై ఇస్తుంది. కామెంట్స్ అనేకమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్లలో వీరికి నోబెల్ శాంతి బహుమతి కోసం పాకులాడుతున్నాడు అన్న కామెంట్లు పెడుతూ ఈ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఎట్లా ఆయన ఈ యొక్క ప్రకటన చేస్తారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే ఇది కొంత ఫోటోస్ చేసినటువంటి ప్రకటన కొంత సంచలనంగా మారిందని చెప్పచ్చు. అలాగే కృష్ణ, త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? త్రివిధ దళాలకు సంబంధించి ప్రస్తుతం మోదీ నివాసంలో కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో త్రివిధ దళాధిపతులు అదేవిధంగా CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, మిగతా ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాల్పుల విరమణ తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన కూడా ఆయన చర్చిస్తున్నారు. అయితే రేపు 18వ తేదీ మధ్యాహ్నం ఈ యొక్క డీజీ డైరెక్టర్ జనరల్ ఆపరేషన్
మిషన్ ఆపరేషన్ ఏదైతే ఉన్నారో DGMOలు ఇద్దరు కూడా ఇరు దేశాలకు సంబంధించినటువంటి DGMOల సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ DGMOల సమావేశంలో ఎటువంటి అంశాలను లేవనెత్తాలి, ఆ సమావేశం యొక్క అజెండా ఏ విధంగా ఉండాలి, భారత్ వైపు నుంచి ఎటువంటి అంశాలను ఆ సమావేశంలో ఉంచాలి అన్న దానిపైన ప్రధానంగా అక్కడ చర్చ జరుపుతున్నారు. సో రేపటి సమావేశం గురించి తర్వాత కాల్పుల అనంతరం అక్కడ బోర్డర్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, నిన్న 4 గంటల తర్వాత మళ్ళీ యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్, తర్వాత భారత్ యొక్క నిరసన, ప్రధాని ఏదైతే పాకిస్తాన్ ప్రధాని నిర్ణయం ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ ప్రధాని కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వాటిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ సమావేశంలో రేపు పాక్ తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రేపు జరగబోయేటువంటి సమావేశం అయితే చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పచ్చు. ఎందుకంటే అది ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇప్పటి వరకు మీరు సాధించింది ఏంటి, ఇకపై సాధించబోయేది ఏంటి అన్న విమర్శలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుంచి ఇప్పుడే వస్తున్నాయి. నిన్న ఈ కాల్పుల విరమణ జరిపిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ ఒక లేఖ కూడా రాశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో ఏమేమి ఉండాలి, తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత భారత వైపు నుంచి ఏ అంశాలు ఈ ఎజెండాలు ఉండాలి అన్న దానిపైన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క అజెండాను నిర్ధారించాలి, ఖరారు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశం అంటే ఇది కేవలం ప్రాథమిక సమావేశం అవుతుంది కాబట్టి అంటే మళ్ళీ మరికొన్ని సమావేశాలు అయితే జరిగే అవకాశం ఉంది. రేపు జరిగే సమావేశంలోనే అన్ని నిర్ణయాలు జరగవు కాబట్టి రేపు జరిగే సమావేశంలో తదుపరి సమావేశాల్లో ఎటువంటి అజెండాలు ఉండాలి, ఏ అంశాలపై చర్చించాలి, ఆ యొక్క అంశాలని రేపు నిర్ధారించే అవకాశం ఉంటుంది. అంటే ఒక సమావేశానికి సంబంధించినటువంటి అజెండా పైన అజెండాలో ఉండాల్సినటువంటి అంశాలు ఏముండాలి అనే దానిపైన రేపు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.